హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది అద్భుతమైన ఆయుధం. ఆ ఆయుధంతో విజయాలు తెచ్చుకుని దాన్నే పక్కన పడేసి ఫలితాన్ని అనుభవిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేసి ఆయనను కాపాడుకునేలా అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నారు. ఆటోమేటిక్గా అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్న ఆశలతో కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. అయితే ఓడిపోయిన తర్వాత ఈ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నదే సమస్య. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత బాపు అంటూ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినం సందర్భంగా శనివారం ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతిపిత బాపు పేరిట సరికొత్త ప్రచారం సాగించారు. తెలంగాణలో ఓటమి పాలవటంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాళేశ్వరం నుంచి కృష్ణా జలాల వరకు విమర్శల వర్షం కురుస్తోన్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు బాపు ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా బాపు అని పిలవటం ఆయనకు మనమిచ్చే గౌరవమని బీఆర్ఎస్ నేతలంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ జన్మదినోత్సవాలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగేవి. కానీ ఈసారి ఓటమి పాలవటంతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ వేడుకలకు దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపు అంటూ ప్రచార హోరు సాగించారు. కేసీఆర్ బాపు ప్రచారం శనివారం వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా ముమ్మరం చేశారు. కేసీఆర్ కు విష్ చేసేందుకు ఓ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్కు రింగ్ మిస్డ్ కాల్ చేస్తే చాలు, వెంటనే ప్రతి తెలంగాణ బిడ్డకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ కేసీఆర్ తన వాయిస్ వినిపించారు. తెలంగాణ పితామహుడు, మన తెలంగాణ జాతిపిత బాపు అంటూ బీఆర్ఎస్ నేతలు పత్రికల్లో ప్రకటనలిచ్చారు. కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చేలా, కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలా ఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం సాగించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై, కాళేశ్వరం అవినీతి దందాపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఇమేజ్ను పెంచేందుకు తెలంగాణ బాపుగా ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా బాపుగా ప్రచారం సాగిస్తూ బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రజలు సైతం కేసీఆర్ను బాపుగా పిలిచేలా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్ ఒక పార్టీ నాయకుడే కాదని యావత్ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపు అని అంటున్నారు. ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రచారం వెనక భిన్నమైన వ్యూహం ఉంది. కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా ప్రజలు గుర్తించుకోవడంతో పాటు ప్రభుత్వం రేపు ఏదైనా కేసులో అరెస్ట్ చేస్తే ఈ సెంటిమెంట్ రగిల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రేపు అవినీతిపై చర్యలు తీసుకున్నా తెలంగాణ బాపుపై చర్యలు తీసుకున్నారని గగ్గోలు పెట్టవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ ఒక పార్టీ నాయకుడే కాదని యావత్ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపు అని అంటున్నారు. ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమిలో ఉంది. ఇలా ప్రచారం చేయటాన్ని ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు. ఇది సరైన సమయం కాదని అంటున్నారు. కానీ ఇప్పుడు కాకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ప్రచారం చేయలేమని బీఆర్ఎస్ నేతలకు కూడా బాగా తెలుసునన్న అంచనాలు ఉన్నాయి. కేసీఆర్ మూడోసారి గెలిచి ఉంటే ఆయన ఇమేజ్ దేశంలోనే ప్రత్యేకంగా ఉండేది. తెలంగాణలో అయితే ఆకాశంలో ఉండేది. కానీ ఓడిపోవటం వల్ల ఆయన తెలంగాణ సాధికుణ్ణి తానేనని కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ గుర్తింపు ఇవ్వడానికి కూడా చాలా మంది సిద్ధంగా లేరు. ఈ తెలంగాణ బాపు అనే ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.